అన్నారు మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి. వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు చోటు చేసుకోలేదన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతామని చెప్పిన వారు రియలైజ్ కావాలన్నారు. భక్తుల సేఫ్టీపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవటం వల్లే ఇలా జరిగిందన్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు, ఎటువంటి స్టాంపీడ్ జరగలేదు. కానీ ఈరోజు సనాతన ధర్మాన్ని కాపాడుతాం, సనాతన ధర్మానికి ఏదో ఆపద వచ్చింది అని చెప్పి అనవసరమైనటువంటి ఇష్యూస్ చేసేటువంటి వ్యక్తులంతా ఒకసారి రియలైజ్ కావాలా. ఈరోజు ఎంతమంది హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ ప్రాణాలు మీరు కాపాడగలిగారు? ఎందుకు ఇటువంటి సంఘటన జరుగుతున్నాయి? మీ ఫోకస్ అంతా లా అండ్ ఆర్డర్ మీద లేకుండా ఉంటే భక్తుల యొక్క సేఫ్టీ మీద ఆలోచన చేయకుండా మీ యొక్క ఆలోచన అంతా ప్రచారం కోసం, మీ యొక్క ఆలోచన అంతా కూడా మీ ప్రత్యర్థుల మీద దాడి చేయడం కోసం, వాళ్ళను రాజకీయంగా దెబ్బతీయడం కోసం మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా ప్రజల సంరక్షణ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగాయా? ఇదే రష్ ప్రతి ఒక్కసారి ఉంటుంది. ప్రతిసారి కూడా వైకుంఠ ఏకాదశి రోజు ఇదే రష్ ఉంటుంది. కానీ ఏ రోజు జరగలేదు. ఎందుకంటే దట్ వాస్ ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి మెజర్స్, సేఫ్టీ మెజర్స్ కానీ భక్తుల యొక్క వాళ్ళ సౌకర్యాల కోసం తీసుకునేటువంటి శ్రద్ధ కానీ దాన్ని బట్టి చూపిస్తుంది. ఒకటి, ప్రచారానికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల సేఫ్టీ కోసం కేటాయించరు.